ప్రియమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు 40 రోజులు ఉపవాసము గురించి మనం నేర్చుకుందామండి. ఉపవాసం ఉండొచ్చా? ఉండకూడదా? ఉంటే ఎట్లా ఉండాలి? అనే రీతిగా మనము నేర్చుకుందామండి. మొదటిగా మన సొంత మాటలు కాకుండా మనము వాక్యము ఏం చెప్తుందో వాక్యం పట్టి మనం వెళ్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదామండి. దాని అర్థాలు మాత్రమే చెప్తాను బ్రదర్స్, కొన్ని గ్రహించండి. చూడండి, ఇక్కడ దానియేలు గారు మాట్లాడుతూ, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై ప్రభువాగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని అంటున్నాడు. అంటే అర్థం ఏంటిదంటే, ఇక్కడ దానియేలు గారు గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకు ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై నా మనసు నిబ్బరము చేసుకుంటుంది. అంటే మనసు నిలుపుకొని నేను దేవునితో భారంతో మాట్లాడుతున్నానని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నానని అర్థం ఇక్కడ. ఓకేనా? చేస్తూనే నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనేది ఏమనగా, ప్రార్థన చేసి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు అంటే చూడండి, దేవుణ్ణి ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నాడండి. ఏం ఒప్పుకుంటున్నాడంటే, ప్రభువాగు మహోన్నతము కలిగిన భికారుడవగు తండ్రి అంటున్నాడు. నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకునివాడా అంటున్నాడు. అంటే ఆయన ఆజ్ఞలు ఎవరెవరు అనుసరిస్తారో, ఆయన చెప్పిన మాటలు ఎవరెవరు వింటారో వారిని నువ్వు వారితో పాటే ఉండేవాడా అంటున్నాడు. వాళ్ళతో ఉంటావు, వేరేతో ఉండవు కాబట్టి వారితో ఉండేవాడా, ఒక రకంగా చెప్పాలంటే నీతిమంతులతో ఉండేవాడా అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. మేమైతే నీ దాసులాగు ప్రవక్తలు నీ నామమును బట్టి రాజులను మా యథపతులకు మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞను నీ విధులను అనుసరించుట మాని. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, అనుసరించుట మాని పాపములను దుష్టులనునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అంటున్నాడు. అంటే ఈయన ఏమంటున్నాడు అంటే, దేవునితో చెప్తున్నాడు, ప్రార్థన చేస్తూ చెప్తున్న సందర్భం. ఏమని చెప్తున్నాడంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చెప్తున్న సందర్భం ఏమని అంటే, మా పితరులకి తో ఉన్న దేవ, మా పితరులు చెప్పిన ఆజ్ఞలు మేము పఠించకుండా మా ఇష్టానుసారంగా బతికి నీ మాటలకి తిరుగుబాటు చేస్తున్నాము, చెడిపోయి ఉన్నాము అని చెప్తూ ఈయన ఏమంటున్నాడంటే, మమ్మల్ని సరిచే అనే రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు చదువుకుంటూ వెళ్తే అదే అర్థం వస్తుంది. మేము పితరులు చెప్పిన వినకుండా మేము తప్పిపోయినాము, నన్ను రక్షించుమనే రీతిగా ఈ యొక్క దానియేలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అతని మాట వినే అతని దానియేలు గారిని ఒక గొప్ప వ్యక్తిగా చేశారని మనము చెప్పవచ్చు. అంటే దేవుని కోరారు ఏమని, నేను నిజాయితీగా బతకాలి, నీ మాటలకే తలదించాలి అనే రీతిగా. అందుకనే ఆయన దేవుని మనిషిగా ఉన్నాడు, లేదా దేవుని కుమారుడిగా ఉన్నాడని మనం చెప్పవచ్చు. కాబట్టి తప్పులు చేసిన వారము మేము చేస్తున్నాము, ఎంత చెప్పినా చేస్తూనే ఉన్నాము, మమ్మల్ని కాపాడుమని వేడుకుంటున్నట్టుగా ఇక్కడ ఉంది. ప్రేమని వాళ్ళ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా. ఓకేనా? దానియేలు గారు చెప్తున్న సందర్భం, మా పితరులు చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు. నేను బట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, మా పితరులు చెప్పిన మాటలు ఎవరు చెప్పినా మేము వినకుండా మేము పాపము చేసి నీ నుండి ఏమైపోతున్నాము, పాపులము చేసిన వారము, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపమును చేసిన వారము అంటున్నాడు.
పాపము చేసిన వారము అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ పాపాన్ని తొలగించమని దేవుణ్ణి బతిమలాడుకుంటున్నట్టుగా ఇక్కడ దానియేలు గారి జీవితంలో మనం చూస్తాం బ్రదర్స్. ఇది ఇక్కడ దానియేలు జీవితంలో జరిగింది. ఇక రెండవదిగా యెషయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. యెషయా 58వ అధ్యాయము 3, 4, 5 వచనాలండి. 3, 4, 5 వచనాలు చదువుతాం బ్రదర్స్. మనం ఉన్నట్టుగా చదువుకుంటున్నాం బ్రదర్స్. మన నోటి మాటలతో కాకుండా ఎవరు ఏ రీతిగా వెళ్తున్నారు అనే రీతిగా మనము చూద్దాం. కాబట్టి కొంచెం దృష్టి పెట్టండి. 3వ వచనం నుంచి చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అంటే ఉపవాసం ఉన్న వారందరూ చెప్తారంట ఏమని? మేము ఉపవాసం ఉండి, ఇప్పుడు దానియేలు గారు కూడా బూడిద పోసుకొని, ఇంకేంటిది, బూడిద పోసుకొని గొన్నెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. అలా కొంతమంది ప్రార్థన చేసేవారికి ప్రార్థనలు దేవుడు వినడు కదా. వారంటున్నారట ఏమని చూడండి. మేము ఉపవాసం ఉండి ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు సంవాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు అని ఇక్కడ చెప్తున్న సందర్భం ప్రియమైన వాళ్ళారా. ఇంకా చూద్దాం. ఇక్కడ ఏమంటుంటే దీని అర్థం చెప్తానండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే, ఉపవాసము అంటే పని చేస్తారు. ఇంట్లో ఇష్టం వచ్చి ఉపవాసం ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా ఏ పని అంటే పని చేసుకుంటారు. ఒకటి చెప్తున్నాడు. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా ఉపవాసం ఉంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఉపవాసంలో ఎట్లా ఉందంట, మా ఉపవాసం ఎందుకు వినట్లేదు ప్రభువా అంటే, మీ పని వారిని కూడా మీరు వాడుకుంటారు. అంటే చూడండి ప్రియమైన దేవుని వల్ల ఒక చోట మరియమ్మ అలాగే మార్తమ్మ ఇద్దరు ఉన్నప్పుడు, యేసుప్రభుల వారు వచ్చినప్పుడు మరియమ్మ యేసుప్రభుల వారి దగ్గర కూర్చొని మాటలు వింటుంటే మార్తమ్మ అంటది, వాళ్ళకు వంట వండుతూ ఏదో చేస్తూ యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి, ప్రభువా మరియమ్మ అక్కకి చెప్పవా, మరి మా అక్కకి ఇద్దరం కలిసి అక్కడ పని చేసుకుంటే అయిపోతుంది కదా, ఇద్దరు వచ్చి కూర్చుంటాం కదా అనే రీతిగా ఆమె చెప్తుంది. చెప్తే యేసుప్రభుల వారు అంటారు, అమ్మా నీ పని నీకు అవసరమని నువ్వు చేస్తున్నావు, ఆమెకు అవసరమని ఆమె చేస్తుంది, ఆమె చేస్తున్నది కరెక్టే అని చెప్తాడు యేసుప్రభులు. అంటే ఆమె అన్ని పనులు వదిలేసి దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతుంది. ఎవరు? మరియమ్మ గారు. మార్తమ్మ ఏం చేస్తుందంటే దేవుని మాటలు వదిలేసి పోయి పని చేస్తుంటుంది ఇంట్లో. అట్లా కాబట్టి ఇక్కడ కూడా వీరు ఏం చేస్తారంటే, మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉంటే ఏం చేస్తాం? పొద్దున ఉపవాసం ఉంటామా? పొద్దున్న లేచిగా 3 గంటల దాకా ఉపవాసం ఉండాలి. మనం 3 గంటల దాకా ఉపవాసం ఉండి ఏం చేస్తాం? మాటకు 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. తర్వాత బట్టలు ఉతుక్కుంటాం, పిల్లల్ని పని చేసి అది పెట్టి ఇది చేసి అది చేసి ఇది చేసి అన్ని పనులు చేసుకుంటాం. కొంతమంది అయితే హస్బెండ్లు అయితే బయటికి వెళ్ళి పని చేసుకోవడము ఇవి చేస్తుంటారు. ఇప్పుడు పనికి వెళ్తాం. మనం ఒక పనికి ఎవరి దగ్గర పనికి వెళ్తాం బ్రదర్స్. పనికి వెళ్ళినప్పుడు ఒక టైం తీసుకుంటాం. 9 గంటల నుంచి 5 గంటల దాకా పని చేయడానికి ఇష్టపడతాం. ఇప్పుడు 9 గంటల నుంచి 5 గంటల వరకు వేరే పని చేసుకుంటామా? వారి పని చేస్తాం. ఇది ఏ నిర్ణయం తీసుకున్నా అది. అలాగా ఉపవాసం ఉన్నప్పుడు కూడా మీరు ఏది నిర్ణయం తీసుకున్నారో అది, ఒక 5 గంటలు తీసుకున్నారా రోజుకి, ఒక 10 గంటలు తీసుకున్నారా, మీరు దానికి ప్రయాసపడాలి అనే రీతిగా ఇక్కడ దేవుడు బైబిల్ ఇక్కడ యెషయా గ్రంథకర్త చెప్తున్నట్టు సందర్భం. చూడండి, ఇంకొకసారి నేను చదివి వినిపిస్తాను. మేము ఉపవాసం ఉండి ఎందుకు చూడవు అన్నప్పుడు వారు అంటారు, మీ ఉపవాస దినమున మీరు ఉపవాసం చేసేటప్పుడు, దినమున అంటే మీరు ఉపవాసం చేసేటప్పుడు మీరు మీ వ్యాపారము చేయుదురు అంటున్నాడు. చూడండి, పనికి ఎంతమంది పోరండి, పని చేసుకుంటారు. ఇప్పుడు పని ఉపవాసం 2 నడుస్తా? 2 నడవదు బ్రదర్స్, ఏదో ఒకటే. మీ పని చేయుదురు. మీ పని వారి చేత
కఠినమైన పని, డబ్బున్నోళ్ళ గురించి కఠినమైన పనులు చేపిస్తారంట. మేము ఉపవాసం ఉన్నాము, మీరు అది చేయండి, ఇది చేయండి. చూడు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా అది పెట్టరా బిడ్డ, నేను ఉపవాసం ఉన్నా, ఇది చేయరా బిడ్డ, ఉపవాసం ఉన్నా, నీ పని చేయ బిడ్డ, నేను ఉపవాసం ఉన్న పిల్లలు చెప్తుంటారు. అట్లా ఇలాంటివి కాకుండా చేస్తున్నారని చెప్తున్నాడు. కఠినమైన పనులు చేయుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు అంటాడు. లోపల ఎప్పుడు చిరాకు. నేను ఉపవాసం, భర్తను కూడా చాలామంది అనేవారు ఉంటారు, నేను ఉపవాసం ఉన్నాను తెలియదా, నువ్వు పనులు చేసుకోవడానికి రాదా, ఊరికి ఏదో ఒకటి అడుగుతుంటావు. ఇలా లోపల కుళ్ళు కపటలు పెట్టుకుంటూ ఉపవాసం ఉంటాం. అలా ఉండకూడదని ఒంటరిగా కూర్చొని దేవునితో రహస్యమందు చూచున్న తండ్రితో మనం మాట్లాడాలి. ఆ రీతిగా ఉండాలని చెప్తున్న సందర్భం. ప్రేమైన దేవుని వల్లరా. ఇక మూడోదికి వస్తే కొత్త నిబంధనలో మరి పాత నిబంధనలు 2 చూసాము, కొత్త నిబంధనలు చూద్దాము. కొత్త నిబంధనలు అపోస్తుల కార్యములు శిష్యులు ఏ రీతిగా చేశారో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22-23 వచనాలండి. ఇక్కడ ఉపవాసము శిష్యులు ఉన్నారు, ఎందుకు ఉన్నారో చూద్దాం. మనము శిష్యుల గురించి చూసినట్లయితే ఎక్కడ ఉపవాసం ఉన్నట్టు కనిపించారండి శిష్యులు. మరి బైబిల్లో చాలామంది ఉపవాసం ఉన్నట్టుగా అక్కడక్కడ ఉంటుంది, కానీ దాని మీద కొన్ని ఇంట్రెస్ట్ ఉండదు. యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం పట్టినట్టుగా ఉంటుంది. ప్రేమ దేవుని వల్ల. అయితే ఇక్కడ చూడండి, వీరు ఉపవాసం ఎవరు శిష్యులు పడుతున్నారు, ఎవరెవరు పడుతున్నారు, ఎందుకు పడుతున్నారో చూద్దాం. 22-23 అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చూద్దాం. శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారికి హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు శిష్యులు ఒక నలుగురు కలిసి నలుగురు నీతి మార్గంలో నడుస్తున్నారు. ప్రేమ దేవుని వారు. ఈ నలుగురిలో ఒక వ్యక్తి, 5వ వ్యక్తి వచ్చి నేర్చుకుంటుంటూ నేను కూడా దేవుని మార్గంలో నడుస్తా అన్నప్పుడు వారి సత్యం, అతని క్రియలు సత్యం ఉన్నది తెలిసి దేవుడి మార్గంలో నడుస్తున్నాడని తెలిసినప్పుడు అతని కోసము వారు ఏం చేస్తున్నారంటే చూడండి, మళ్ళీ చదివి వినిపిస్తాను 22వ వచనం నుంచి. శిష్యులు మనుష్యులను అంటే శిష్యులు అనగానే నీతిమంతులు వస్తారు, మనుషులు అనగానే నీతి తెలియని వ్యక్తి. ఇప్పుడు ఆ మనుష్యులను దృఢపరిచి అంటే దేవుని మార్గం బయలుపరిచి దేవుని చిత్తం చెప్పి దేవునిది ఏముంది, వాక్యంలో సత్యం ఏముందో వాళ్ళకి తెలియపరిచి దృఢపరిచి అనగానే వాళ్ళకి కొంచెం బాధ్యత చెప్పి దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, నిలకడగా ఉండాలి. ఎవరు? దేవుని మార్గంలో నడిచేవాడు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించాలని మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ఎవరిని? దేవుని వాక్యం చెప్పేవారిని, కానీ లేదా సత్య మార్గంలో నడవాలని ఎవరు అనుకుంటున్నారు వారిని ఒక పెద్దోళ్ళు నలుగురు కలిసి అతని చక్కగా దేవుని వాక్యం చెప్పి ఇలాంటి కష్టాలు, ఇలాంటి సంతోషాలు దూరం చేసుకోవాలి, ఇలాంటి భరించాలి, ఇలాంటి పనులు చేయాలి, ఇలాంటి దేవుని చెప్పిన మాటలు ఇవన్నీ ఖచ్చితంగా మీరు పఠించాలి, నిర్లక్ష్యం చేయకుండా వెళ్ళాలని భద్రపరచి పెద్దలందరూ కలిసి ఏం చేయాలంటే చూడండి, భద్రపరిచిరి. మరియు ప్రతి సంఘములో వారిని పెద్దలను ఏర్పరిచేసి, ప్రతి సంఘములో అనగానే ఎక్కడెక్కడ నలుగురు కూడుకున్న వాళ్ళందరిలో పెద్దలందరిని ఏర్పరచుకొని ఏం చేయాలంట, ఆ వ్యక్తి కోసం ఏం చేయాలో చూడండి, ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూసారా? అప్పుడు నువ్వు వెళ్ళమని అతనికి వదిలిపెట్టాలంట. దేవుని మార్గంలో ఇప్పుడు నువ్వు బోధించు లేదా సువార్త ప్రకటించు అని అప్పుడు వదిలిపెట్టాలంట. ఒక వ్యక్తిని ఈ రీతిగా నడపాలి. మనమేమో బాప్తిసం పొందుకోమని నీళ్ళలో ముంచేసి వదిలేస్తున్నాం. పక్క దేవుని గురించి తెలియపరిచి నడవాలంట. కష్టాలు, శ్రమలు అనుభవించాలని అన్ని రకాలుగా అతనికి ఏర్పరిచే అప్పుడే
అతనికి బయటికి వదలాలి, అంటే శిష్యుల్లో చేర్చుకోవాలి అనే రీతిగా ఈ వాక్యము పౌలు గారు రాశారండి. ఇది సందర్భం బ్రదర్స్. ఒక వ్యక్తి కోసము పెద్దోళ్ళందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట. ఇప్పుడు చెప్పండి, చర్చిలో ఒక వ్యక్తి కోసం ఎవరైనా ప్రార్థన ఉపవాసం ఉండగలరా? మీకోసం మీరే ఉండని చెప్తారు, కానీ వారు ఉండలేరు. ఇది ఇక్కడ దేవుడు చెప్తున్న, బైబిల్ చెప్తున్న సందర్భం. ఒక వ్యక్తిని సత్య మార్గంలో నడిపించాలంటే ఉపవాసం ఉండాలని ఈ యొక్క అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22-23 వచనం చెప్తున్న సందర్భం. ప్రేమైన దేవుని వారలారా, ఇక మన రక్షకుడైన దేవుడు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందామండి. చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టె ఆగనట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు, మనుష్యులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ యేసు ప్రభుల వారు ఎందుకు ఉపవాసం ఉన్నారు అని మనకు తెలిసినట్లయితే, ఎందుకు ఉన్నాను ఉపవాసం అని చెప్పలేదు. కానీ ఒకటి మనం గ్రహించాలి, ఆయన మరియమ్మ గర్భములో పుట్టినప్పటి నుంచి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఆయన బోధింపలేదు. ఎప్పుడు బోధింపచ్చాడంటే, ఎప్పుడు బాప్తీసం పొందుతాడో ఆ బాప్తీసం పొందిన వెంటనే అతను అపవాది చేత శోధింపబడ్డటకు అరణ్యంలో కొనిపబడ్డాడు. అప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మటనే ఆయన దేవుని మాటలు చెప్పాడు, లేదా సువార్త ప్రకటించాడు, లేదా దేవుని పని ఏదైనా అప్పుడే దాని తర్వాత చేశాడు. అంతకుముందు నేర్చుకున్నాడు కానీ చెప్పడం మనకు కనిపించదు ప్రియమైన దేవుని వల్ల. అయితే ఇక్కడ చెప్పండి, నేను చెప్తున్నాను, పాస్టర్లు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు అని మనం అనుకుంటే మనం నిజాయితీగా ఎక్కడ చెప్పగలము? మనకు సత్యం కరెక్ట్ ఉన్నట్టు ఎక్కడ చెప్పగలము? చెప్పలేము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభులు వారు ఎందుకు 40 దినములు ఉపవాసం ఉన్నాడంటే, దేవుని పని నెరవేర్చడానికి ప్రియమైన దేవుని వల్ల. చూడండి, శిలువము కార్చడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆ బాధలు సహించాలి కదా, ఒకటి. రెండోదిగా లోకానుసారం చూస్తే న్యాయానికి ఒక్కరు చోటు ఇవ్వరు ప్రియమైన దేవుని వల్లరా. ఒక్కరు, ఏ పాస్టర్లు కరెక్ట్ లేరని నేను అనుకుంటున్నాను, కానీ ఎక్కడో అందరని చెప్పలేను, కానీ చాలామంది లేరని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక వాక్యం అడిగితే వారికి అర్థమే తెలియదు, వారికి ఏదో ఒకటి చెప్తుంటారు. ఇలా నాకే ఎంతో చిరాకు వస్తుంటుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇప్పుడు వారు కూడా, దేవుడు కూడా ఆయన మనిషి రూపంలో ఉన్నట్టు ప్రియమైన దేవుని వల్ల. ఇప్పుడు ఇవన్నీ సహించాలంటే మొట్టమొదటి ఆయన తీసుకున్నది ఏంటిది నిర్ణయం అంటే, నేను ఖచ్చితంగా నీ మాటకు నిర్వహించాలి, దేవుని మాటకు నేను ఇది చేయాలి అనే రీతిగా అని తాను తీర్మానం తీసుకొని 40 రాత్రులు పగలు ఉపవాసం ఉన్నారని చెప్పవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఆయన అన్ని పనులు నెరవేర్చాడు కదా, మరి ఉపవాసం ఎందుకు ఉన్నాడంటే నేను ఎందుకు ఉన్నాడో చెప్పలేదు. ఇప్పుడు అవన్నీ పనులు కరెక్ట్గా నెరవేర్చాడు ఆయన. ఎందుకు ఇలా చెప్తున్నానండి ప్రియమైన వాళ్ళరా, నా జీవితంలో ఒకటి జరిగిందండి. అందరూ చిన్న సాక్ష్యంగా తీసుకోండి. మళ్ళీ అందరూ ఉపవాసం ఉంటున్నారండి. నేను చిన్నప్పటి నుండే 3 గంటల దాకా ఉపవాసం ఉండేవాడిని. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడల్లా మా అమ్మ కూడా ఉండేది. ఏదైనా తెచ్చి తినబెడితే తినడం కోసమే ఉపవాసం ఉన్న రీతిగా ఉండేవాళ్ళమండి. టైం చూసుకోవాలి, 3 గంటలకు పోయి తినాలి, ఇలా అన్నీ జరుగుతుండే. అప్పుడప్పుడు కొన్ని రోజులు ఇలా చాలాసార్లు సంవత్సరం పట్టినట్టుగా అనిపిస్తుందండి. అయితే ఇప్పుడు పట్టామో ఇప్పుడు వదిలేమో, చిన్నతనం కాబట్టి అలా ఉన్నాము. అయితే కొన్ని రోజుల తర్వాత అందరూ వాక్యంలో వీడియోలు నేను వినడానికి ఇష్టపడినప్పుడు చాలామంది బైబిల్ చదువుతుంటారో, పాస్టర్ చెప్తారో చెప్పకుండా ముందే వాళ్ళు చెప్పగానే ఎంబడే చదివేస్తుంటారు వాక్యం. వెనక స్త్రీలు కానీ పురుషులు కానీ చదివిస్తుంటే ఇంత సడన్గానే తీస్తుంటారు. దేవా, మరి మేము ఎప్పుడు చదవాలి బైబిల్, మేము ఎప్పుడు అర్థం చేసుకోవాలి, మా జీవితంలో జరగదని చెప్పి నేనేం చేశానంటే,
ఒంటరిగా ఉపవాసం ఉండడానికి ప్రార్థన చేశానండి. ఎవ్వరికీ తెలియకుండా రహస్యముగా చూచుచున్న దేవుడు రహస్యంగా చూస్తాడన్న మాట ఉంది కదండీ! ఆ మాటను బట్టి నేను ఒంటరిగా ఉండాలనే ఆశ కలిగి 40 రోజులు ఉపవాస తీర్మానం తీసుకొని అప్పుడు గుడ్ ఫ్రైడే కాదండి. నాకు మళ్ళీ ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడే చిన్న పిల్లలు. అప్పుడే నేను కావాలని పట్టుకున్నానండి. ఉపవాసం ఉన్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా అంటే 3 గంటలకు వదిలేసేది నేను సాయంత్రం ఒకటే పూట తినాలని నిర్ణయం తీసుకున్నానండి. రోజుకన్నా సాయంత్రం ఒకటే పూట తినాలి. 6 గంటల తర్వాత 9, 10 గంటల లోపల ఎప్పుడైనా తినొచ్చని నిర్ణయం తీసుకొని దేవునికి నాకే సంబంధం ఉండాలి అనే రీతిగా మా భార్యకి సంబంధం అండి. ఇదే ముగ్గురికి ఇగ. పిల్లలైతే చిన్నోళ్ళిద్దరు. ఇక అలాగే నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆహ్, పని చేస్తున్నానండి. కాకపోతే పని చేయకపోతే జీవితం నడుస్తలేదు కాబట్టి పని గురించి నిర్ణయం తీసుకోలేదు నేను. ఇలా ఉన్నప్పుడు అలాగే కంటిన్యూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే ఇంచుమించు 30 రోజులు దాటిపోయినాయండి. మొత్తం బక్కగా అయిపోయిన వారలారా. బక్కగా అయిపోయాను. ఒకరోజు నైటు చాలా చక్కరొచ్చిందండి. చక్కర ఎలా వచ్చిందంటే భూమి ఇలా బాగా తిరిగినట్టండి. దెబ్బకే కింద పడిపోయాను. ఇక్కడ నెత్తంతా పగిలిపోయింది. రక్తం పోయింది. ఇగ నేను చేస్తుంటే మా భార్య లేచి అక్కడ ఎవరో ఒక వాచ్‌మెన్ ఉంటే అతన్ని పిలుచుకొచ్చి ఆహ్, ఎవరికి 108కి ఫోన్ చేసిందండి. 108కి ఫోన్ చేస్తే వాళ్ళ రాత్రి అంబులెన్స్ వచ్చి నడ్డు రోడ్డు మధ్యలో నిలబెట్టి రోడ్ దగ్గర పక్కన సైడ్‌కి ఆపి నన్ను అందులో నిలబెట్టి ఏమైందంటే ఇలా చక్కరొచ్చి పడ్డాడంటే వారు బీపీ చెక్ చేయగానే బీపీ చాలా డౌన్ అయిపోయిందంటండి. వాళ్ళు అక్కడ ఒక 2 గ్లూకోజ్‌లు ఎక్కించిర్రు. అప్పుడు కొంచెం రిలీఫ్ అయిందండి. రాత్రి 3:30 గంటల టైంలో బ్రదర్స్. అయితే నాకు భయం పుట్టిందండి. చస్తానన్న భయం పుట్టింది. ఎందుకంటే ఇలా ఇంత భయంకరమైపోయిందని చెప్పి నేనేం చేశానంటే ఇక భయపడి ఇంకా 4, 5 రోజులు ఏముండే బ్రదర్స్ నేను 40 రోజులు ముగించడానికి. ఆ 4, 5 రోజులు కూడా ఉండడానికి నా మనసు ఒప్పలేదండి. అంతగా నాకు ఇబ్బందయింది. ఆ తర్వాత నేను ఉపవాసం ఉండలేదు. అంటే 35 రోజులు, 36 రోజులు ఉన్నానట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత ఇక దేవుని గురించి ఎంతగా బయలుపరిచారు దేవుడు అంటే అంతగా బయలుపరిచారు ప్రియమైనవారులారా. ఏ డౌట్స్ ఉన్నా నేను ఒంటరిగా కూర్చునేవాడిని, దేవుడిని అడిగేవాడిని. దేవుడు నన్ను బాగా ఈ వాక్యం చదవమని వాక్యం తీపించేవాడు. వాక్యం తీసి స్టడీ చేయంగానే అవును ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ ఇలా బాగా బయలుపరిచి ఆ తర్వాత నుండి నాకు దేవుడు ఇప్పటిదాకా ఇంకా బయలుపరుస్తూనే ఉన్నారు. ఏ వాక్యము నాకు అడ్డుగా లేదు. ప్రతి ఒక్కటి తెలియకపోయినా తెలియదేమో గానీ కొన్ని వచనాలు గానీ దేవుడు ఎందుకొచ్చాడు? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? అంటే నేను ఉపవాసం ఉండడానికి కారణం ఏంటిదంటే యుద్ధాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు ప్రభు చిన్న పిల్లల్ని అని అడిగితే వీరిలో ఇగో ఉంది కాబట్టి చంపుతున్నారు అనే రీతిగా నాకు అర్థమయ్యేది. ఇక మనుషులందరూ ఒకటే బతకాలంటే ఎందుకు కొట్టుకుంటున్నారు? తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారు, పిల్లలు కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, అందరూ కొట్టుకుంటున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? నీవు కాపాడలేవా? అనే రీతిగా నాకు ఆలోచనలొచ్చాయి. అయితే ఇవన్నీ మనుషుల వల్ల జరుగుతున్నాయని నేను అనుకునేవాడిని. అయితే భూకంపం జరిగినప్పుడు భూకంపం ఎందుకు జరుగుతుంది? దేవుడు తెలియకుండా జరగదు కదా! అని మరి ఎందుకు జరుగుతుందని నేను దేవుడిని అడిగి ఉపవాసం పెట్టడం జరిగిందండి. అయితే ఆ భూకంపం కూడా ఎందుకు జరుగుతుందో కూడా నాకు దేవుడు బయలుపరిచాడు. ఇలా అన్ని రకాలుగా దేవుడు నాకు ఏ డౌట్ లేకుండా బయలుపరుస్తూ ఇది కరెక్టే దేవుని చిత్తమే, అంతా దేవుని చిత్తమే అనే రీతిగా నేను వెళ్తున్నానండి. బైబిల్‌లో ఏది ఒక్కటి కూడా తప్పు లేదు. కాబట్టి ఒక పని కోసం మనం నిర్ణయం తీసుకుంటే అయితే ఆ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేకుండండి. నా హెల్త్ కోసం నేను ప్రార్థన చేయలేదు బ్రదర్స్. నా హెల్త్ కోసం నేను ప్రార్థన చేయలేదు. కానీ నాకు సత్యం బయలుపడాలి ప్రభా! నువ్వెందుకు నన్ను సృష్టించావు? నేను బ్రతకాలని ఎందుకు నేను చచ్చిపోతున్నాను? నాకు బ్రతకాలని ఉందని. ఈ రీతిగా అడిగితే దేవుడు ఎందుకు బతుకుతున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఎందుకు పుడుతున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తావు చేస్తావు? ఇవన్నీ నాకు బయలుపరిచాడండి దేవుడు. నేను చచ్చినా కూడా ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. ఇలా అన్ని దేవుడు బయలుపరిచాడు కాబట్టి నేను నిలకడగా ఉన్నాను. నాకు ఏ ఇబ్బందులు లేవు. ఇబ్బందులు అనగానే లోక సమస్యలు ఉంటాయని చెప్పాడు బ్రదర్స్. కానీ దేవుని దగ్గర అడిగితే ఇది ఎందుకుంది అనే రీతిగా నాకు తెలియదు. అంటే అన్నీ క్లియర్‌గా నాకు తెలుసు. దేవుడు ఏది అడిగినా నాకు సమాధానం వస్తది. దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి ఇది నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను బ్రదర్స్.
అంటే ఉపవాసం ఉండి నేనేం గెలిచానంటే సత్యం, దేవుడు నన్ను బయలుపరిచాడు అడగడం వలన. అలాగా ఉపవాసం ఉండి ఒక కార్యం కోసం మనము ఉపవాసం ఉండాలి. యేసు ప్రభువు వారు కూడా అలాగే సర్వలోకాన్ని కాపాడడానికి వచ్చాడాయన. ఒక్క చిన్న పొరపాటు కూడా జరగొద్దు. కాబట్టి ఆయన నిజాయితీగా బతికి ఉపవాసం ఉండి దేవుని సహాయం తీసుకొని దేవుడే ఆయన హృదయంలో ఉండి ఆయన సర్వము నెరవేర్చాడండి. సర్వం నెరవేర్చి ఆయన నీతిమంతుడని, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని చెప్పాడు కదా. అలాగా నేను పాపంలో ఉంటే నేను ఇప్పుడు నీతిమంతుడిని, ఇప్పుడు కూడా పాపం చేసే అవకాశం అంటే నా జీవితంలో జరుగుతుంది. కానీ ఆయన నీతిమంతుడు, మనం కాలేము. మన నీతిగా ఆయన మారుస్తాడు. కాబట్టి దేవుడు ఆయన యేసు ప్రభువు వారు అంత గొప్ప దేవుడే ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనం కూడా ఉపవాసం ఉండే దాంట్లో తప్పలేదు. నిర్ణయము తీసుకోవాలి, దానికి కట్టుబడిగా ఉండాలి. అది ఇక మూడవ విషయం, లాస్ట్ విషయానికి వస్తున్నట్లయితే మనం ఇంకొక వచనం ధ్యానించుకొని మనం ముగించుకుందామండి. ఎలా ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి? ఇప్పుడు ఎందుకు ఉపవాసం ఉండాలంటే ఒక పట్టుదల కోసం. మనం మేము పాపులంగా పాపము పోవాలి అనే రీతిగా మనం ఉపవాసం ఉండాలి. కానీ నన్ను మార్చుమనే రీతిగా ఉండాలి. పాపం పోదు, పాపం మారదు. మనం చచ్చేదాకా పాపం మనతో పాటు ఉంటుంది బ్రదర్స్. మీరు గ్రహించండి, పాపము ఎప్పటికీ పోదు. పౌలే చెప్తున్నాడు, శరీరక్రియలు చేసుకుంటుంది, నా యందు నివసించు పాపమే చేస్తుంది తప్ప నేను కాదు అంటున్నాడు ఆయన. కాబట్టి పాపం మన జీవితంలో చచ్చేదాకా ఉంటుంది. పాపాని కోసం మీరు ప్రయాసపడద్దు, బాధపడద్దు. మీరేం చేయాలంటే నీతి అనే విషయానికి చోటు ఇవ్వాలి. అంటే సత్యానికి సపోర్ట్ చేయాలి, సత్యంలో ఉండాలి, సత్య మాటలే మాట్లాడాలి, సత్యానికే చోటు ఇవ్వాలి. ఆ సత్యమే మీ జీవితానికి మార్గం చూపిస్తుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందామండి. చూడండి, ఇక్కడ ఏముందంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు, యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారండి. ఇది యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఎవరికి చెప్తున్నారంటే నీతిమంతులు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శిష్యులకు చెప్తున్నాడు. మీరు ఉపవాసము చేసేటప్పుడు ఎట్లా చేయాలంట? మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముక్కులై తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటిదంటే, ఈ గుడ్ ఫ్రైడేలో పట్టేవారు ఇంచుమించు 90% చెప్పొచ్చండి. 100 మందిలో 90% ఎలాంటి వారు అంటారు? వేషధారుల అంట. వీళ్ళు వేషధారుల వల్ల ఎలా ఉంటారంట? దుఃఖముక్కులై ఉంటారు. మీరు అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని, ఎదుటి వ్యక్తి చూడాలని. నా జీవితంలో చెప్తున్నా కదండి, గుడ్ ఫ్రైడే టైంలో చాలాసార్లు ఇలాగే జరిగినాయి. అలా మనుషులకు కనబడవాలని సమయం చూసుకుంటూ ఉంటారు చూడండి. వీరు కనబడవలనని ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖము వికారము చేసుకొందురు. చూసారా, ముఖము వికారం చేసుకుంటారంట. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఫలం పొందారంటే ఏం ఫలం పొందారండి? అంటే వాళ్ళ క్రియ సంబంధించిన వాళ్ళు ఫలం పొందారు. ఇప్పుడు ఒక తప్పు చేస్తాడు, కోర్టుకు వెళ్తే అక్కడ ఏం శిక్ష పడుతుంది? వారి క్రియను బట్టి వారికి శిక్ష పడుతుంది అని అర్థం. అది ఫలమే, శిక్ష వచ్చిన ఫలమే. ఆ ఫలం వస్తుంది, శిక్ష ఫలం అని చెప్తున్నాడు ఆయన. అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, ఎవరిని? ఇప్పుడు న్యాయంగా ఉపవాసం చేసేవారు ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకి కనబడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రేమ వాళ్ళ అంటే ఇప్పుడు మనము ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? ఇప్పుడు ఉపవాసం ఉంటామండి. ఉపవాసం ఉన్నప్పుడు
టైం చూసుకోవాలి. ఇప్పుడు మన దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా ఎవరు ఉపవాసం ఉంటాము. ఒక ఇంటి ఇల్లాల గురించి మనం చెప్పుకున్నట్లయితే భర్తకు పని కోసము పొద్దున్న లేచి అన్ని పనులు చేస్తుంటుంది. తర్వాత మధ్యాహ్నం బట్టలు పిండేస్తుంది. ఇక 3 అయిపోతుంది. టైం చూస్తుంది. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటుంది. తర్వాత వెళ్ళి ఏదో స్నాక్స్ ఏదో తినడానికి ఇష్టపడుతుంటుంది. ఇది కాదండి ఉపవాసము. ఇది కాదు. నువ్వు 40 రోజులు ఉపవాసము దేవుడున్నాడు. నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండాలని కూడా ఉంది. అయితే చాలా కొన్ని విషయాల్లో 40 రోజులు, కొన్ని విషయాలు 7 రోజులు ఇలా ఉంటది. అంటే మీ నిర్ణయం చొప్పున ఉంటది బ్రదర్స్. మీ నిర్ణయం చొప్పున ఉపవాసం ఉండి మీరు ఏం చేయాలంటే రహస్యముగా పొద్దున 6 గంటలకు ఉండాలనుకోండి. 6 గంటల ముందు మీరు పని చేసుకొని 6 గంటల తర్వాత బైబిల్ పట్టుకొని ఒంటరిగా రూమ్‌లో కూర్చొని వాక్యం చదువుకోవాలి. ఇది అర్థం అవ్వలేదు తండ్రి నాకు బయలుపరచు. తర్వాత ప్రార్థన చేయడం. ఇక దేవునితోనే సాహసం గడపాలి. గంట తీసుకుంటావా? సాయంత్రం 5 గంటల దాకా తీసుకుంటావా? అప్పటిదాకా నువ్వు ఏ పని ముట్టుకోకూడదు. ఇది ఉండాలి. మరి పని అలా ముట్టుకోకూడదు. పని ఇంట్లో కూర్చొని భర్తకు అదితే, ఇదితే, పిల్లలకి అదితే, ఇదితే, ఏ పిల్లోడు అది చెయ్యి, ఓ పిల్లోడు అక్కడ అది ఉంది చూడు, ఏ పోరాడు ఇక్కడ ఇది ఉంది చూడు, ఇవి చెప్పొద్దు. అవి ఏమైపోతే అనవసరం పోనీ. ఇప్పుడు చూడండి ఒక పనికెళ్తామండి. పనికెళ్ళినప్పుడు అక్కడ పని వ్యక్తి ఏదైనా చెప్తే అదే పని చేస్తాం కదండీ! మళ్ళీ వేరే పని చేస్తామా? చేయలేము. ఆ పని మీద అంత దృష్టి పెట్టినప్పుడు మరి ఈ వాక్యం దగ్గర వచ్చినప్పుడు మనం దేవునికి ఒక సహాయం అడుగుతున్నప్పుడు ఎందుకు మనము చేయాలి? నిర్లక్ష్యం చేయాలి చెప్పండి? కాబట్టి మీరు వారానికి ఒక్కరోజున్న దేవుని సమయం ఆ సమయం అండి. ఒక గంట తీసుకుంటారా? గంట. అంటే మొదటే దేవునితో సమాధానం చెప్పాలి. తండ్రికే చెప్పాలి మీరు. నేను గంట ఉంటున్నప్పుడు గంట సేపు నేను ప్రార్థనలో ఉంటాను, వాక్యంలో ఉంటాను, మీరు నడిపించండి అనాలి. మళ్ళీ వేరే పనే ఆలోచన రావద్దు. ఇక నీది పక్కన బీరువాలో ఒక డబ్బులు ఎవడో దోచేస్తున్నాడని కూడా రావద్దు. ఇలాంటి సమయం మీరు తీసుకోవాలి బ్రదర్స్ అని ఇక్కడ బైబిల్ చెప్పుకున్న సందర్భం. దానియేలు గారి గ్రంథం అదే చెప్తుంది. ఇది కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడిగా చేయాలి అని బైబిల్ చెప్తున్నది. మనం పని చేయాలి. అదే యేసుప్రభువు కూడా పని చేసిన తర్వాతనే ఆయన సువార్త ప్రకటించాడు. అది. అయితే ఇలా మనము చేయాలి. ఒకరు చూసి ఒకరు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. కానీ ఉపవాసం ఉండాలా ఉండకూడదంటే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మనము దేవుని మార్గంలో నడవడానికి నడిపించుమని నేను నడుస్తాను అంటారు చాలామంది. మీరు నడవలేరు బ్రదర్స్. నన్ను నడిపించుమని ఉపవాసం ఉండాలి ఒకటి. రెండోదిగా నీ భార్యనో, నీ పిల్లలో, నీ యొక్క తల్లిదండ్రులు ఎవరో ఆపదలో ఉన్నారో, ఏదో కష్టాల్లో ఉన్నారో, హాస్పిటల్‌కి వెళ్తే రోగం తగ్గట్లేదు. ఇలా ఉంటే నువ్వు నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉపవాసం ఉండి దానికోసం ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడని అర్థం ఇక్కడ. మరి చేస్తారా అంటే చేస్తాడని చెప్తుంది. కాకపోతే కొన్ని 90% చేస్తాడు. 1% చేయడం అనే రీతిగా ఉంది. ఎందుకంటే ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ గురించి చూద్దాము మనము. సమయం ఎక్కువైతుంది కాబట్టి ఆ స్త్రీకి ఎవరు అన్న అనే స్త్రీ ఉంటుంది. ఆమె 40 రోజులు ఉపవాసం ఉన్న పిల్లలు కాలేరు. పిల్లలు కానందుకు ఆమె దేవుని వదలలేదు. అలాగే ఇంకా ఏమంటారు 80 సంవత్సరాలు అయినప్పటికీ అలాగే ఉందంట ఆమె. అంటే దేవుని వదలలేదు. నాకు ఉపవాసం ఉన్నా కూడా నన్ను దేవుడు హెల్ప్ చేయలేదు కదా అని వదిలిపెట్టలేదు. అలాగే ఉంది అని చెప్తుంది. అట్లా కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎలా చేయాలంటే అడగాలి. ప్రతి ఒక్కటి ప్రయాసపడందే కాదు సహోదరులారా. ఒక రోజంతా కూలి పని చేస్తే ఎంత వస్తాయండి? 500 నుంచి 1000 రూపాయల దాకా రావచ్చు. మరి దేవుడు ఒక మంచి హెల్ప్ చేయాలని మీరు కోరినప్పుడు రోజంతా ఆయనతో గడపొద్దా? ఆయనతో ఉండొద్దా? ఒంటరి కూర్చొని ఆయనతో మాట్లాడొద్దా? ఇది. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నారు, రహస్యమందు చూచు నీ దేవునికి నీకే సంబంధం ఉండాలి. ఉపవాసం ఉన్నట్టు ఎదుటి వ్యక్తి కనిపించొద్దు. మీరు ప్రార్థన పని కూడా వెళ్ళొద్దని చెప్తుంది బైబిల్. ఉపవాసం ఉన్నప్పుడు పనికి వెళ్ళొద్దు, ఏ పనులు పెట్టుకోవద్దు అని చెప్తుంది. కాబట్టి మీరు 40 రోజులైనా పర్లేదు, 3 రోజులైనా పర్వాలేదు. కానీ మీరు దేవుని ఈ రీతిగా నేను కూర్చుంటాను. నీకు ప్రార్థన రాలేదనుకో, ప్రార్థన రాకపోతే పర్లేదు, బైబిల్ దగ్గర కూర్చుంటాను, దేవుడు నాతో మాట్లాడమని. ఇది రావాలి. వాక్యం చదవడం అర్థం కాలేదనుకో, వాక్యం చదువుతుంటే అర్థం కాకపోని ఇట్లా ఉండాలి. అది దేవుడు బయలుపరిస్తే మనకు అర్థమవుతుంది సోదరులు. మనంతటా మనకు అర్థం కాదు. కాబట్టి నేనేం చెప్పానంటే ఇప్పటిదాకా ఉపవాసం ఉన్నప్పుడు వేరేలు కనపడద్దు. ఉపవాసం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా పని పూర్తి చేయాలి.
ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నాను అని మనిషిని చెప్పుకోవడం కన్నా దేవునికి చెప్పడం బెటర్ కదా! అందుకని. ఇక ఉపవాసం చేయాలంటే కొన్ని పనులు నెరవేర్చడం ఖచ్చితంగా చేయాలని చెప్తుంది బైబిల్. హ్మ్. దానియేలు గారు ఉపవాసం ఉన్నారు. అలాగే యెషయా గ్రంథకర్త కూడా వేషధారుల వల్ల ఉపవాసం ఉండొద్దని చెప్పారు. పౌలు గారు కూడా ఇలా శిష్యులని చేయడానికి ఒక వ్యక్తిని శిష్యుడు చేయాలంటే పెద్దలందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయనకి శిష్యుడిగా చేయాలంట. ఇలా చాలా ఉన్నాయి కాబట్టి యేసుప్రభుల వారు జయించారని కూడా చెప్పొచ్చు. ఉపవాసం ఉండి నీతిగా మనిషిగా ఉన్నప్పటికీ నీతిగా బతికాడని చెప్పొచ్చు. ఇలా మనం కూడా నీతిగా బతకాలి, సత్యం మాకు బయలుపరచాలి, సత్యం మేము మాట్లాడాలి, నిజాయితీగా మేము మాట్లాడి పాపానికి మేము చోటు ఇవ్వకూడదు అంటే మన వల్ల కాదు. ఉపవాసం ఉంటే దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. మనం చేయాల్సింది ఏదైనా ఉందంటే మొరపెట్టడం ఒకటే. అది కూడా ఉపవాసం ఉండి మొరపెట్టాలని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మీరు ఏదైనా సత్యం బైబిల్ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండి వేడుకోండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. దేవుని చిత్తం ఏంటిదో మీకు అర్థమవుతుంది. ప్రియమైన వల్ల అది దేవుని చిత్తం దేవుడు బయలుపరిస్తే చాలా ధన్యుడవుతాడు. కాబట్టి దేవునికి మనం ఏ సహాయం కావాలన్నా ఇది ఒక పట్టుదలతో సహాయం. ఇప్పుడు డబ్బు రావాలంటే ఏం చేస్తాం? ఒక బట్టల షాప్ ఒకటి ఉందనుకో 2 పెడతాడు. ఆ 1కి 2 వచ్చినట్టే కదా! అలాగా ఉపవాసం అనేది ప్రార్థన అనేది కాకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు అనే రీతిగా. కాబట్టి దేవుడిని ఎలాగైనా సరే మేము మన మీద ఆయన దృష్టి వచ్చే రీతిగా మనం చేయాలి. మొరపెట్టాలి, దేవుడిని అడగాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లోపల కుళ్ళు ఉండదు. ప్రేమనేది వాళ్ళరా శత్రువుని ప్రేమించాలంటే హృదయము ఏముండాలి? నిర్ణయంగా ఉండాలి. ఎంత క్లియర్గా ఉండాలి. ఏ కపటం ఉండదు. ఒక్కరి మీద కోపం ఉండదు, దేశం ఉండదు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మీరు దేవునితో ఒంటరిగా సాహసం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎన్ని రోజుల ఉపవాసం ఉన్నా కూడా మీరు ఒంటరి సాహసం ఉండాలి. ఎవరికి తెలియకుండా మీరు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నా జీవితంలో జరిగింది కాబట్టి మీరు కూడా పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉపవాసం ఉండడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఇక దేవుడు ఎంతవరకు మీతో మాట్లాడతాడో ఆయన చిత్తం. ఓకేనా బ్రదర్స్? అందరూ సత్య మార్గంలో ఉండండి. సత్యానికి చోటు ఇవ్వండి. సత్యానికి సపోర్ట్ చేయండి. దేవుని చిత్తం అయితే మీ అందరికీ సత్యం బయలుపరచును గాక. అందరికీ వందనాలు.